మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటీస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటీస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ రోజుల్లో అందరికీ ఎక్కువగా డయాబెటీస్ వస్తుంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ నందిత గారు. ఆవిడతో మాట్లాడి అసలు షుగర్ ఉన్న పేషెంట్స్ బ్రెడ్ తినొచ్చా, ఎలాంటి బ్రెడ్ తినొచ్చు అనేది ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే నందిత గారు. నందిత గారు, అసలు ఈ షుగర్ వచ్చింది అంటే చాలు ఏ ఫుడ్ తినాలి అనే దాని మీద అందరికీ ఒక టెన్షన్ అయితే ఉంటుంది. బ్రెడ్ తినొచ్చా అంటే బ్రెడ్ లో కూడా ఇప్పుడు రకరకాలు దొరుకుతూ ఉన్నాయి కదా. గార్లిక్ బ్రెడ్ అనేది దొరుకుతుంది, అలాగే వీట్ బ్రెడ్, మైదా బ్రెడ్, వీటిలో ఏది తింటే మంచిది అంటారు? డయాబెటీస్ తో సఫర్ అవుతున్న వాళ్ళు ఏ బ్రెడ్ తీసుకోకూడదు. వైట్ బ్రెడ్ తీసుకోకూడదు, బ్రౌన్ బ్రెడ్ తీసుకోకూడదు, మల్టీ బ్రెడ్ తీసుకోకూడదు, గార్లిక్ బ్రెడ్ తీసుకోకూడదు అనమాట. ఏ బ్రెడ్ తీసుకోకూడదు. బేసిక్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనము డైట్ ఇచ్చేటప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఒకటి ఫాలో అవుతాం. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ ద్వారా మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఏ మాత్రం స్పైక్ అవుతున్నాయి అని మానిటర్ చేసే ఫుడ్ ఐటమ్స్. సో మనము డయాబెటిక్ వాళ్ళకి డైట్ ఇచ్చేటప్పుడు ఏవి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నాయి అంటే ఏ ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వట్లేదు అలాంటి ఫుడ్ చూసి మనం ఎక్కువగా ఇస్తూ ఉంటాం అనమాట. డైజెస్టిబిలిటీ, ఒక పర్టికులర్ ఫుడ్ తీసుకున్నప్పుడు మన బాడీలో దాని డైజెస్టిబిలిటీ బట్టి గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వైట్ బ్రెడ్ కానివ్వండి, బ్రౌన్ బ్రెడ్, గార్లిక్ బ్రెడ్, మల్టీగ్రెయిన్ బ్రెడ్, మార్కెట్లో దొరికే ఏ బ్రెడ్ మంచిది కాదు. అండ్ బ్రౌన్ బ్రెడ్ అని చెప్తూ ఉంటారు, కానీ మనము ఆ బ్రెడ్ ఇంగ్రీడియంట్స్ చూసినట్లయితే రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అంటారు. రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అంటే ఏంటి? మైదా. సో వైట్ బ్రెడ్కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఉండదు, రెండు మైదానే. మల్టీగ్రెయిన్ బ్రెడ్ అంటూ ఉంటారు, అది కూడా రిఫైన్డ్ ఫ్లవర్ అంటే మైదా లేకుండా, లేకపోతే మనకి అంత మెత్తగా రాదన్నమాట. సో అది కూడా మైదా. ఇంకా మిల్లెట్స్ బ్రెడ్ అంటూ ఉంటారు. మిల్లెట్స్ బ్రెడ్లో కూడా మనకి ఏమవుతుందంటే కొన్ని ఆర్టిఫిషియల్ షుగర్స్ అనేటివి యాడ్ చేస్తూ ఉంటారు. అంటే దాంట్లో కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ బ్రెడ్ తీసుకున్నా సరే డయాబెటీస్ వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఇన్స్టాంట్గా స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నో బ్రెడ్ ఫర్ డయాబెటీస్. కనీసం ఒక్క బ్రెడ్ కూడా తినకూడదు. ఒక్క బ్రెడ్ కూడా తినకూడదు. దాంతోపాటు ఇప్పుడు మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి బిస్కెట్లు, డయాబెటిక్ బిస్కెట్స్ అని, డయాబెటిక్ ఫ్రెండ్లీ బిస్కెట్స్ అని, అవి కూడా మైదానే. అండ్ రసికలు అంటాం కదా, రస్క్ కాఫీలో, టీలో తీసుకుంటుంటాం, అవి కూడా మైదానే. సో ఇవన్నీ మనము డయాబెటీస్ వాళ్ళకి ఇవ్వకూడదు. అంటే మనం ఇస్తే డైరెక్ట్గా వాళ్ళకి ఇంకా గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ చేస్తున్నాం, కానీ గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ఫుల్ అయ్యే ఫుడ్స్ అయితే కాదు. సో స్ట్రిక్ట్గా డయాబెటీస్ వాళ్ళకి నో బ్రెడ్. బ్రెడ్ కన్నా వాళ్ళు చక్కగా రైసే తినొచ్చు. బట్ ఎంత రైస్ తింటున్నాం అనేది మ్యాటర్ అంతే. రైస్ తినడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి అనేది రాంగ్. రైస్ వల్ల మనకి గ్లూకోజ్ లెవెల్స్ ఏం పెరగవు. క్వాంటిటీ ఎంత తింటున్నాం, రైస్తో పాటు మనము పప్పు ఎంత తీసుకుంటున్నాం, మిగతా వెజిటేబుల్స్ ఎంత తీసుకుంటున్నాం, మిక్స్డ్ తీసుకున్నట్లయితే గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వవు అనమాట. ఎప్పుడు నార్మల్గా ఉండొచ్చు. మనము మన ఇంట్లో చేసుకునే ఫుడ్లోని మనము కొన్ని ఫుడ్ ఐటమ్స్, కొన్ని న్యూట్రియంట్స్ యాడ్ చేసుకోవడం వల్ల, కొన్ని ఇంగ్రీడియంట్స్ అవాయిడ్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, మనకు నేచురల్గా గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఎప్పుడు కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది మన బాడీని బట్టి, మన వెయిట్ని బట్టి, మన గ్లూకోజ్ లెవెల్స్ని బట్టి, మన మెటబాలిజంని బట్టి ఉంటుంది. క్వాలిఫైడ్ డైటీషియన్స్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళ బాడీని బట్టి కస్టమైజ్డ్ డైట్ ఇస్తారనమాట. అది ఫాలో అయితే చక్కగా గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పటికీ స్పైక్ అవ్వవు. బై దట్ టైం అది ఇయర్స్ అవ్వచ్చు, 10 years అవ్వచ్చు, 20 years అవ్వచ్చు. చక్కగా డైట్ ఫాలో అయ్యి స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటూ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ఎప్పటికైనా సరే గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో నో బ్రెడ్ ఫర్ డయాబెటీస్. ఎందుకంటే 100% అది గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది, తిన్న వెంటనే పెరిగిపోతుంది గ్లూకోజ్ లెవెల్స్. సో గోధుమ పిండితో చేసిన వీట్ బ్రెడ్ కూడా తినకూడదు. దాంట్లో కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే అది కూడా మనకి గ్లూకోజ్ లెవెల్స్ ని స్పైక్ చేస్తుంది. చపాతీలు, రోటీస్ తినమని చెప్తారు కదా, మరి బ్రెడ్ ఎందుకు తినకూడదు? చపాతీస్, రోటీస్ ప్రాసెస్ ఈస్ డిఫరెంట్. బ్రెడ్ లో మనము ప్రాసెస్ చేసేటప్పుడు కొంతమంది ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ యాడ్ చేస్తారు. సో హోమ్ మేడ్ బ్రెడ్ ఈజ్ డిఫరెంట్, మార్కెట్లో దొరికే బ్రెడ్ డిఫరెంట్. అండ్ దాంట్లో షుగర్ అనేది ఉంటుంది, అయోడైజ్డ్ సాల్ట్ అనేది ఉంటుంది అనమాట.
అండ్ దీంతో పాటు రిఫైన్డ్ ఫ్లవర్ మనం చూస్తాం ఇంగ్రీడియంట్స్లోనే మెన్షన్ చేస్తారు వారు రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అని, అంటే మైదా అంతే. మైదా తింటే డెఫినెట్లీ స్పైక్ అవుతుంది. అండ్ రోటీ ఏంటంటే రోటీ తినొచ్చు అని చెప్తారు, ఎందుకంటే నార్త్ సైడ్ వాళ్ళకి రోటీయే ఫుడ్. బట్ రోటీ రైస్ రెండు కంపేర్ చేసుకుంటే మనకి రైసే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా మంది మన సౌత్ వాళ్ళకి చపాతీ నచ్చకపోయినా తింటూ ఉంటారు, ఎందుకంటే నాకు డయాబెటీస్ ఉందండి నేను చపాతీ తినాలి లేకపోతే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అనేసి ఒక ఉంటుంది అనమాట. కానీ చపాతీ రైస్ రెండిట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ కంపేర్ టు చపాతీ రైస్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువే ఉంటుంది. ప్లస్ రైస్ తీసుకుంటే మనకి బ్లోటింగ్ కానీ ఎసిడిటీ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కొంతమందికి గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటుంది అనమాట, అది వీట్ తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ అయిపోతుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా రైస్ తీసుకోవచ్చు. బట్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఇండియన్ డైట్లో ఎక్కువగా సౌత్ డైట్లో ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది. కార్బోహైడ్రేట్ ఏం చేస్తుంది మనకి 1 గ్రామ్ తీసుకుంటే 4 కిలో క్యాలరీస్. అంటే మనము బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఎక్కువగా కార్బోహైడ్రేట్ తీసేసుకొని, అంటే ఇడ్లీ దోశ వాటి దాని నుంచి మనం లెక్కేసుకుంటే మధ్యాహ్నం లంచ్లో రైస్ కానీ డిన్నర్లో రైస్ కానీ మొత్తం ఏమవుతుంది అన్ని క్యాలరీస్ వస్తున్నాయి. అవి మనం ఎలా అరిగిస్తున్నాం ఎలా బర్న్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అది ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోయి ప్రొలాంగ్ టైము ఫిజికల్ యాక్టివిటీ లేకుండా తినడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవుతాయి. లేదు మేము గ్లూకోజ్ లెవెల్స్ని నేచురల్గా కంట్రోల్ చేసుకోవాలి, మాకు రోటీస్ వద్దు మాకు రైసే కావాలంటే చక్కగా రైస్ తినొచ్చు. రైస్లో కావాలంటే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకోవడం వల్ల రైస్లో ఉండే గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది అనమాట, వేడి వేడి అన్నంలో నెయ్యి వేయడం వలన. సో దానివల్ల కూడా మనకి గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా చూసుకోవచ్చు. సో ఇలాంటివి ఇంకా ఎక్కువగా మనకి అవేర్నెస్ రావాలంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ లైక్ డైటీషియన్స్ని కన్సల్ట్ అవ్వడం వల్ల కంప్లీట్ డేటా అనేది ఇస్తారు, డీటెయిల్స్ ఇస్తారు. దాని ప్రకారం మనం ఏం తినాలి ఎంత తినాలో తింటే సరిపోతుంది. నందిత గారు చెప్పింది చూసారు కదా, బ్రెడ్ తినడం షుగర్ పేషెంట్స్కి ఏమాత్రం మంచిది కాదని చెప్తున్నారు. ముఖ్యంగా అందులో వాడే పిండి అనే కాదు ఏ విధంగా దాన్ని తయారు చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అని ఆవిడ వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.